పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండటంతో పాటు కొంతమంది మగవాళ్ళలో వీర్యం కూడా అంటే సెమెన్ వాల్యూమ్ కూడా చాలా తక్కువగా వచ్చింది. నార్మల్ గా సెమెన్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే మినిమం ఒక 1.5 నుంచి 2 ml సెమెన్ వాల్యూమ్ రావటం అనేది నార్మల్ గా ఉండేది. కానీ చాలా మంది మగవాళ్ళలో సెమెన్ వాల్యూమ్ అనేది జస్ట్ 0.5 ml 0.2 ml లేకపోతే 1 ml కన్నా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ సెమెన్ వాల్యూమ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది, అంటే వీర్యం అనేది చాలా తక్కువగా వస్తుందో దాని వల్ల కూడా పిల్లలు లేకపోవడానికి చాలా ముఖ్యమైన కారణం. సో అసలు ఈ వీర్యం అనేది తక్కువ రావడానికి లేకపోతే కొంతమంది చెప్పేది ఏంటి అని అంటే వాటర్ లాగా వస్తుంది, సెమెన్ అనేది అంతా లిక్విడ్ జెల్ లాగా కాకుండా వాటర్ లాగా వస్తుందని, కొంతమంది ఏమో సెమెన్ కలర్ రెడ్ కలర్ లో వస్తుందని లేకపోతే బ్రౌన్ కలర్ లో వస్తుందని. సో ఇవన్నీ కూడా ఇవి సెమెన్ లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ సెమెన్ వాల్యూమ్ అంటే వీర్యం తక్కువ రావడానికి లేకపోతే సెమెన్ అనేది కలర్ చేంజ్ అయ్యి వాటర్ లాగా రావడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలు ఉన్నా, ఈ వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో చాలా మంది మగవాళ్ళలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటి పిల్లలు లేకపోవటానికనంటే వీరికణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండడంతో పాటు ఈ వీర్యం అనే సెమెన్ అనేది కూడా చాలా తక్కువగా వచ్చింది అనమాట. ఈ సెమెన్ తక్కువగా రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ రీజన్ వచ్చేసి టెస్టిస్ సైజు, ఈ బీర్జాల సైజ్ అనేది చిన్నగా ఉండటం. ఎందుకనంటే సెమెన్ అనేది బీర్జాల నుంచే వచ్చింది, ప్లస్ ఈ బీర్జాల నుంచి టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ రావటం వల్లే సెమెన్ వచ్చింది. కొంతమందిలో ఈ టెస్టిస్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉండటం వల్ల దీని నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండి దానివల్ల సెమెన్ వాల్యూమ్ చాలా తక్కువగా వచ్చింది. అది మెయిన్ రీజన్. ఫస్ట్ రీజన్ వచ్చేసి టెస్టిస్ సైజ్ చిన్నగా ఉండటం, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా రావడం, అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఈ సెమెన్ బయటకు వచ్చే దారిలో ఈ వ్యాస్ డిఫరెన్స్ లో ఎక్కడో దగ్గర బ్లాక్ ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ సెమెన్ బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ ఎక్కడైనా బ్లాక్ ఉంటే దాని వల్ల కూడా సెమెన్ వాల్యూమ్ చాలా తక్కువగా వచ్చింది. అది సెకండ్ రీజన్, ఇన్ఫెక్షన్స్. అండ్ కొంతమందిలో ఏమైందంటే ప్రోస్టేట్లో ఏదైనా ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల లేకపోతే సెమినల్ వెసికిల్స్ లో ఇన్ఫెక్షన్ ఉండి ఈ ఎజాకులేటరీ డక్ట్ బ్లాక్ అయిపోయింది అనమాట. దీనివల్ల కూడా సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.2-0.3 ml అనేది సెమెన్ వాల్యూమ్ వచ్చింది, చాలా తక్కువగా ఉంటుంది సెమెన్ వాల్యూమ్. అది కూడా ఒక రీజన్. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండటం, టెస్టిస్ చిన్నగా ఉండటం. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ప్రోస్టేట్లో కానివ్వండి, సెమినల్ వెసికిల్స్ లో కానివ్వండి, వ్యాస్ డిఫరెన్స్ లో కానీ ఇన్ఫెక్షన్ ఉండి బ్లాక్ అయిపోవడం, ఇవి మెయిన్ రీజన్. ఇంకొంతమంది పేషెంట్స్ లో డయాబెటీస్ అంటే ఎవరిలో అయితే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళలో కూడా ఈ సెమెన్ వచ్చే దారి బ్లాక్ అయిపోవటము, లేకపోతే సెమెన్ వాళ్ళకి బయటికి రాకుండా బ్లాడర్లోకి వెళ్ళిపోయింది అనమాట. అది కూడా ఒక రీజన్. అండ్ దీంతో పాటు కొంతమందిలో సెమెన్ బ్రౌన్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ వస్తుంది. అది దేనికి అని అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల. చాలా మందిలో ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ప్రోస్టైటిస్ అంటారు లేదా ప్రోస్టాటిక్ సిస్ట్ అంటారు. ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వల్ల సెమెన్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి దానివల్ల కూడా సెమెన్ రెడ్ కలర్లో రావడము, లేకపోతే సెమెన్ బాగా వాటర్ లాగా రావడం, అంటే నార్మల్గా జెల్ లాగా రావాల్సిన సెమెన్ వాటర్ లాగా వస్తుంది. సో వీటన్నిటి వల్ల ఏమైంది అని అంటే సెమెన్ వాల్యూమ్ తక్కువ ఉన్నా, సెమెన్ వాటర్ లాగా వస్తున్నా, సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. సో ఫస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఎంతసేపు స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి ఈ రెండే చూస్తారులే కానీ అసలు సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, సెమెన్ వాల్యూమ్ అనేది కరెక్ట్గా వస్తుందా, కనీసం 1.5 ml కన్నా ఎక్కువ ఉంటుందా లేదా, ఆ సెమెన్ జెల్ లాగా ఉంటుందా వాటర్ లాగా ఉంటుందా, సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ అసలు చాలా మంది గైనకాలజిస్టులు ఈజీగా స్కిప్ చేసేస్తారనమాట. ఎంత మటుకి కౌంటు మొటిలిటీ రెండే చూస్తూ ఉంటారు. ఈ రెండిటితో పాటు సెమెన్ వాల్యూమ్ అంటే వీర్యం ఎంత వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరిలో అయితే పిల్లలకి ఇబ్బంది పడతా అసలు మీ కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే సెమెన్ టెస్ట్లో ఫస్ట్ చూసుకోవాల్సింది సెమెన్ కౌంటు మొటిలిటీ ఎంత ఇంపార్టెంటో, సెమెన్ వాల్యూమ్ ఎంత వస్తుంది. సెమెన్ వాల్యూమ్ ఒకవేళ తక్కువగా వస్తుంటే రీజన్ ఏంటి, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో సైజ్తో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, సెమెన్ బయటకు వచ్చే దారిలో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ అబ్స్ట్రక్షన్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా ప్రోస్టాటిక్ సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటేనే ప్రాపర్గా మనము ఆ స్పెర్మ్ కౌంట్కి కానీ సెమెన్ వాల్యూమ్ కానీ ట్రీట్మెంట్ చేసినట్లయితే కౌంట్ పెరగటము,
కదలికలు పెరగటము, సెమెన్ వాల్యూమ్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరిలో అయితే పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, ముఖ్యంగా మగవాళ్ళు, మీ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి రీజన్ ఏంటి అనేది కన్నడపడుతూ తెలుసుకొని మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీ సైడ్ నుంచి పంపుకొని తక్కువగా ఉంటాను రీజన్ ఏంటి అనేది కనుక చెక్ చేస్తే గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. అండ్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.